నమస్కారం కడకంచి పాపయ్య గారు. నమస్కారం సార్. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు అని యూట్యూబ్ ఛానల్ సార్. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. నా కళా ప్రయాణము, నేను మొట్టమొదలు చిరుతల భజన ఆడినాను. అయితే ఆ తర్వాత మెల్లె మాటలే సార్, ఆ తర్వాత కొన్ని సంవత్సరములకు 1984లో ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు కావాలి, పోచంపాడు నీళ్లు, గోదావరి నీళ్లు కావాలని ధర్నాలు చేసిండ్రు, మీటింగులు పెట్టిండ్రు. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, రైతులు. ఆ రైతుల బోర్డుల మీద తెలంగాణకు నీళ్లు కావాలి అనేటువంటి బోర్డుల మీద పాటలు రాసిన. మనది వరంగల్లు జిల్లో మన రైతన్నలకెల్లో, మల్ల నల్లగొండ జిల్లో మన రైతన్నలకెల్లో, మన తెలంగాణ జిల్లాలు మన రైతన్నలకెల్లో. వచ్చ కష్టమండి వర్షాలు లేవాయనండి, పౌళ్ళు నీళ్లు లేక చెరులల్లో జలము లేక ఎండిపాయ చేన్లు మరి పండవాయ ఒడ్లు. ఇచ్చిన వాళ్ళు వచ్చి మమ్ము దర్వాజా రెక్కలన్నీ బిందెలు సనువలు బోళ్ళు లారి నిండా నింపిరాళ్ళు. ఏమి సేద్యమంతా మన రైతన్నలమంతా, సమ్మె చేయవలను సర్కారు చూడవలను, గోలబెట్టవలను ఈలాలు కొట్టవలను. దేవుడిచి నీ భూమికి పన్నెందుకు మన రైతుకి నరెట్టనండి పన్నెట్ల వేసి రండి. మాటలకు పాటలు రాస్తారా? పాటలు రాస్తా. 4 పుస్తకాలు రాసిన. ఏమేంటి? పాపన్న శతకము, వేమన శతకము లెక్క. ఓకే. తర్వాత పంచకథ కళారూపం. ఓకే. పంచకథ కళారూపం అంటే ఆరోగ్యం గురించి ఒక బిట్టు, ఓకే, చదువు గురించి ఒక బిట్టు, ఓకే, పర్యావరణం గురించి ఒక బిట్టు. ఓకే. ఈ రకంగా ఐదు రకాల పాటలు రాసి దానికి పంచకథ కళారూపం అని పేరు పెట్టి. ఇంకా ఏం రాశారు? ఆ తర్వాత పోతే పాపన్న శతకము రాసిన. ఓకే. ఆడ శిశువును బుట్ట ఏడు పే మొదలెట్టు, మగవాడు బుట్ట మురిపమును బుట్టు, ఆడదే లేకు. ఏం చదువుకున్నారు మీరు? నేను 10వ తరగతి చదివిన సార్. ఆడదే లేక. మీ వయసు ఎంత ఇప్పుడు? సార్ మీ వయసు? వయసు 78. 78. మీ గురుగారు ఎవరు? ఏమైనా గురువులు ఉన్నారా? ఉన్నారు సార్. గురువులు సుక్కా సత్తయ్య గురువు గారు మా మేనమా. ఓకే. తర్వాత సుక్కా సత్తయ్యను చూసి నేను కూడా కళా బృందాన్ని తయారు చేసి నేను అండమాన్ దీవులకు పోయినాం. ఓకే. ఢిల్లీలో ప్రదర్శించడం, అవును, మద్రాసులో ప్రదర్శించడం. అవును. మీరు కూడా ఇది చెప్తారా? ఒగ్గు కథ చెప్తారా మీరు? నేను ఒగ్గు కథ సార్, నాది కనకడప్పు కథ అని పెట్టినా. కనకడప్పు కథ. కనకడప్పు కథ అంటే ఏంటి? మొదలు జగ్గు మీద చేసిన ఒగ్గు కథను. ఓకే. జగ్గు కథే ఒగ్గు కథ అయింది. ఓకే. తర్వాత కొన్ని రోజులకు మానవునికి తెలివేరి డప్పు మీద చేసిండు. ఓకే. డప్పు అయిన తర్వాత 2 దిక్కుల మనిషి డోలు మీద చేసిండు. డోలు అయితే నేను ఈ కనక డప్పు కథ అని ఎందుకనొద్దు, ఒగ్గు కథే జగ్గు కథే కావాలి, కనక డప్పు మీద చెప్పారు కదా మన వాళ్ళు. అయితే కనక డప్పు కథ అని పేరు పెట్టిన నా దానికి. అంటే ఏంటి స్పెషాలిటీ అందులో? స్పెషాలిటీ అంటే ఈనాటి సమాజం గురించి. ఓకే. భరత జ్ఞాన కుమారాధీరా భరత మాతరం అంటందొయ్, అందరం ఒకటై కలిసియుందము అవని భారతికి వందనమొయ్. గంగ యమున గోదావరి కృష్ణ నదులను కలిగిన భారతియోయ్, పాడి పంటలను భాగ్యసీమలను కాపాడుటకై కదలండోయ్. గంగ యమున గోదావరి కృష్ణ నదులను కలిగిన భారతియోయ్, పాడి పంటలను భాగ్యసీమలను కాపాడుటకై కదలండోయ్. ఇది నా ప్రేయర్ గీతం సార్. ఓకే. ఆ తర్వాత ఇటువంటి సుసంపన్నమైన సువిశాలమైన భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, తెల్లదొరలు వ్యాపార నిమిత్తమై మన దేశం వచ్చి మన దేశాన్ని ఏలారు, మన సంపదను దోశారు. వాళ్లకు మరి గుండెలను అడ్డం పెట్టి ప్రాణాలను ప్రణం పెట్టి దేశానికి స్వాతంత్రం పెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధులకు వస్తారు. వందనాలు చెప్పుకుందాం, దండాలు పెడదాం. ఓకే. స్వాతంత్ర యోధులార చల్లని దండాలో, స్వతంత్ర యోధులార చల్లని దండాలో, భరతమాత 3 రంగుల జెండకు దండాలో, బ్రిటిషోని గుండెలోన తుపాకి గుండయ్యి నెరిసి ప్రాణాలొడ్డిన భగత్ సింగ్కు దండాలో. మీరు ఇంకేమేం రాశారు కవిత్వం? నేనా సార్, ఇది ఏంటంటే ఇది భారతదేశం గురించి. ఇది నేను చెప్పే కథ. ఈ పాట ఇది చేస్తాను ఎందుకంటే మీరు ఇంకేమేం రాశారు? కలియుగ దేవుళ్ళు అన్నట్టు వీళ్ళు. ఏది? అవును. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వాళ్ళు త్రేతాయుగంలో దేవుడు, కలియుగ దేవుడు. అవును. ఇప్పుడు నేను చెప్పిన స్వాతంత్ర సమర యోధులు కలియుగ దేవుడు, కలియుగ భారతదేశానికి అని ఇప్పుడు నేను రాసిన సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది, మంచి. మీ కవిత్వ సుసంపన్నత ఇందులో కనిపిస్తోంది సార్. బాగుంది. ఇంకా మీరు ఏమేం చేశారు? అది కురుమల చైతన్య గేయాలు. ఓకే. కురుమలు మేము కురుమల. ఓకే.
వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ముందుకు రావాలి, ఎట్లా ఉద్యోగస్తులు సంపాదించాలి, ఎట్లా రాజకీయంగా చైతన్యవంతులై ఉండాలి, ఎందరికి ఎట్లా కలిసి ఉండాలి మనం అనేటువంటి విషయాల మీద 10 పాఠాలు రాసిన సార్. దాన్ని కురుమల చైతన్య గేయాలని పెట్టాను. వెరీ గుడ్. దాని గురించి ఓకే. అట్లా ఏంటంటే ఉంగడి బుద్ధన పెట్టి గొడ్డాలి చెతల బట్టి జరి నడవర కురుమలను రాజధాని దగ్గరను కదలర కురుమలను కురుమ సంఘ ఐక్యతకై 85 లక్షల మంది కురుమతంద 8% అన్నా సాధించము కురుమన్నా 8%. తర్వాత ఇప్పుడు మీరు ఏదో కొత్త కళారూపాన్ని కనిపెట్టామన్నారు కదా, కనకడప్పు కథ. అది కాదు, మీరు ఈ మధ్యలో చాలా మంది ఆడపిల్లలు బోనాల కోలాట, దాని గురించి చెప్పండి. అది ఎట్లా మీరు చేశారు? అయితే ఈ మధ్యన నేను ఇన్ని పల్లె శుద్ధులు, జానపద గేయాలు, తర్వాత కనకడప్పు కథ, వీధి నాటకం ఉన్నాయి. ఏది వరంగల్ జిల్లా తరఫున బెస్ట్ అయిన ఫస్ట్ టీమ్ పెట్టాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే పివి నరసింహారావుకు నన్నే ప్రదర్శనకు పిలిచారు. నిజామాబాద్కు వస్తే, కరీంనగర్కి వస్తే నన్నే పిలిచారు ప్రదర్శనకి. ఎందుకంటే పివి నరసింహారావు గురించి నేను చేతులు పట్టుకొని చెయ్యి తీసుకుపోయేది ఆయన. ఆయన నిలబడ్డప్పుడు నేను ఆయనకు ప్రదర్శనలు ఇచ్చిన. ఆయన ప్రధానమంత్రి అయినాక కూడా నన్నే పెట్టినారు. ఆయన గురించి తెలిసి కానీ వరంగల్ జిల్లా వాళ్ళని అయితే మా డిపిఆర్ఓ గారు నా పేరు చెప్తే నా బృందాన్ని పెట్టినారు. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని, పివి నరసింహారావులబాయి కన్న తల్లి మన భారత మాతకు నిత్య. మీరు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించలేదా? ఏదైనా అవార్డు కానీ డబ్బులు కానీ? అవార్డు ఇచ్చారు మొన్న ఏడో నెల 15 ఆగస్టు నాడు ఇచ్చింది సార్. మొన్న ఇచ్చారా? ఇచ్చింది సార్. ఓకే. నన్ను ఇచ్చిండ్రు. అది మనదే స్పెషాలిటీ అలా. ఓకే. ఏది వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ₹1,00,000 ఇచ్చారా? ఎంత ఇచ్చారు? 25,000 ఇచ్చారు. 25,000 ఇచ్చారు. మనదే హల్చల్ అయింది. ఈ పాట పాడుకుంటా ఏమని పాట పాడినంటే, చక్కటి జనగామను జిల్లాగన కీర్తన పఠించాయవరి తరము కీర్తించవలన కౌలు కళాకారులు. బోనాల కోలాటం గురించి చెప్తా. కౌలు కళాకారులు కన్నా చక్కటి జనగామగడ్డ భాగవతము రాసినట్టి బొమ్మెరపోతన్నగడ్డ పాలకురికి సోమన కవి పండితున్ని గడ్డ ఉగ్గు కళా సామురాటు సుక్కా సత్తన్నగడ్డ ఉగోదల పీచెడ్డి ఉగ్గూర వన్న కళరత్న కడకంచి పాపన్నను గన్నగడ్డ చాల్ అని ఇట్లా 4 సార్లు వాడి కొట్టేంత వరకు ఒకటే దిగులో లేచింది జనం నుంచి. ఇట్లా 4 సార్లు ఇంకా బలం బాగానే ఉంది మీకు. బ్రహ్మాండంగా సంతోషపడేది. ఇక బోనాల పోరాటం గురించి చెప్పండి. ఈ విధంగా నేను ప్రభుత్వ పరంగా కొన్ని రాష్ట్రాలు, మా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు ఇచ్చిన సాంఘాని డ్రామా ద్వారా. మా వరంగల్ జిల్లాలోనే ప్రతి పల్లెల హెల్త్ డిపార్ట్మెంట్ నాకు ముఖ్యమంత్రి మీటింగ్ ఉండేది కాదు, అన్ని డిపార్ట్మెంట్ నన్ను ఇచ్చి ప్రదర్శన ఇప్పించేది. నేను స్క్రిప్ట్ జీవనోపాధి బాగానే ఉందా? జీవనోపాధి బాగా గడిచిందా మీకు? కలిసింది సార్. ఇప్పుడు బోనాల కోలాటం అంటే ఏంటి అసలు? బోనాల కోలాటం అంటే కోలాటం ఆట అనేటువంటిది మన తరతరాల నుంచి నీళ్ళ నుంచి వస్తుంది. భజన సంప్రదాయం అది సాంప్రదాయ కళ. అందరూ ఇట్లా కోలలు కొట్టి భజన చేయడం. అయితే తక్కువ జిల్లాకు 1, 2, 3, 4 గంతే ఉండేది. ఆ మొగోళ్ళు ఆడేది, అన్న ఒకళ్ళు ఆడవాళ్ళు ఆడేది. కావాలన్నా మంచినీళ్ళు తెప్పిస్తాను ఇవ్వండి. ఇలా పోతుంది సార్. ఇది తెప్పిస్తాను. చెప్పండి. కావాలా? తర్వాత ఏముంది సార్? అయితే అన్ని జిల్లాలలో ఆ విధంగా కొట్లు ఆడేది. యానో జిల్లాకు 3-4 టీములు ఉండే. 1, 2 ఆడోళ్ళ టీము, 1, 2 మగోళ్ళ టీము. దాన్ని ఎక్కువ ఎవరు పిలిచేవారు గారు. ఏమైనా ఈ డోల విన్యాసాన్ని, తర్వాత పోతే ఈ డప్పుల విన్యాసాన్ని ఏది మంత్రులకే కానీ, దేవతలకు వినాయక చవితులకే కానీ పిలిచేది వీటిని ఎక్కువ విలువపోయేది. నేనేం చేశానంటే, మా ఊళ్ళో ఒకరు కోలాటం ఆడుతుండ్రు. కోలాటం ఆడుతుండ్రు. ఒక తన దేవునికి సిగమొంగుతుండ్రు. ఒక 2 బోనాలు వేసుకొని ఆమె సిగమొంగేది ఒక గవంలా రాములమ్మ అని. అయితే వాళ్ళు బోనాలు ఎత్తుకున్నారు. తర్వాత కోలాటం ఆడుతున్నారు. ఆ 2 ఆడుతున్నారు. అయితే నేనేం చేసిందంటే ఆలోచించింది, ఎందుకంటే 40-50 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి, ఎన్నో బృందాలు చూసినా కాబట్టి, చెల్లె ఇక్కడ రా అని చెప్పిన. వచ్చింది నా దానికి వచ్చింది. మమ్మల్ని గాలు ముంచిరు గిల్లు ముంచిరు అని చెప్పి అదంతా ఏం అవసరం లేదు, నీ కాగితాలు అటు పక్కకు పెట్టు, ముచ్చట చెప్తా చెల్లె, నీ బృందాన్ని తీసుకొని తల మీద బోనం పెట్టుకొని ఎగిరినావుగా, ఆ
కాళ్ళకు గజ్జాలు కట్టి చేతుల కోలాలు పట్టి నెత్తిల బోనాము పెట్టి బోనానికి బొట్లు పెట్టి బొట్ల పైన దీపంత పెట్టి దీపంతపై దీపం పెట్టి పాటలాడుతున్నారు అక్కలు మా శల్యంలో పాట పాడుతున్నారు పక్కలు మా అని చెప్పిన ఆమెకు. ఓకే. ఈ విధంగా బోనాలు ఎత్తుకొని చేయాలి చెల్లె. బోనాలు ఎత్తుకొని అది కోలాట ఆడాలి. ఓకే. ఒక 2 రోజులు ట్రైనింగ్ ఇద్దాం అని మా కుర్మ సంఘం ఆఫీసుల్ని ట్రైనింగ్ ఇప్పించిన. ఇది అందరికి బోనాలు ఎత్తిపించిన, అందరికి డ్రెస్ కోడ్ పెట్టావు. డ్రెస్ కోడ్ ఒకటే, ఒక రకమైన డ్రెస్ కోడ్ పెట్టి డ్రెస్ కోడ్ బోనాలు చీరలు గాజులు మంచిగా అమ్మవారి లాగా తయారా మంచిగా మేకప్ మీద అమ్మవారిని కూర్చొని పెట్టు, కింద గజ్జలు కట్టినావు, మంచిగా బాగా నేర్పించినావు. ఇక బ్రహ్మాండంగా చేసింది సార్. ఇప్పుడు ఒక 1000 మందిని తయారు చేసినావా? 2000 మంది? ఒక 3000 మంది తయారైంది సార్. ఈ 3000 మందిని చూసి వీళ్ళని చూసి టీవీలలో అక్కడికి 7,000 మంది తయారు, 10,000 మంది తయారు. ఇప్పుడు 10,000 మంది 10,000 మంది తయారు. కనుక్కున్నది నువ్వే? కనుక్కున్నది నేనే. సార్ కూడా బోనాల కోలాట సృష్టికర్త అని చెప్పిండు మన ఇదివరకున్న సారు హరికృష్ణ సార్. సన్మానం చేసిండు 5-6 సార్లు బోనాల కోలాట సృష్టికర్త అని ప్రతి మీటింగ్ లో చెప్పిండు. ఓకే. ఇది రవి రమణుడు ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చుడు ఒక 20 రోజులు. ఫస్ట్ నాడు నన్ను ప్రారంభోత్సవం నాడు పిలుచుడు, ముగింపు నాడు పిలుచుడు, మళ్ళీ మధ్యాహ్నం ఒకనాడు క్లాస్ ఇచ్చుడు. ఆ రకంగా నన్ను పిలిచిండ్రు. నేను వాళ్ళకి చెప్పిన, వాళ్ళను టీవీలో పాడిపించిన, రేడియోలో పాడిపించిన, పుష్కరాలలో పాడిపించిన డిపిఆర్ఓ ద్వారా. తర్వాత ఈడ దొరుకుతుంది అవకాశం. అరే రవి సార్ ఎప్పటికీ డోల విన్యాసం పెడతాడు కదా, రవి ఇట్లా మంచిగా ఆడుతాడు బాబు, సార్కి చెప్పాలి నువ్వు అని దా బాబు అన్నట్టు తీసుకొచ్చిండు. సార్కి ఈ విధంగా మరి హరికృష్ణ సార్కు చెప్పినాం. బోనం నెత్తిలో పెట్టుకొని తిరుగుతారండి, అది కింద పడదా అన్నాడు. లేదు సార్ పడది, మంచిగా ప్రాక్టీస్ అయ్యిండ్రు, రేడియో టీవీలో అంతా చెప్పాను సార్ అన్న. అయితే ఓకే మనం కూడా చెప్దాం అన్నాడా. వెంటనే అది మన గొరిగ నీలమ్మ బృందానికి, బండి రామలమ్మ బృందానికి ప్రోగ్రామ్ ఇచ్చేసిండు, ప్రదర్శన ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఏం చేసిండ్రంటే దీనికి శిక్షణ ఇవ్వాలి. శిక్షణ అంటే 100 మంది 160 మందికి ఇవ్వాలి. ఇస్తే చాలా మంది తయారవుతారని ఈ సారు ఈ విధంగా బాగుంటుందా పాపయ్య గారా, బాగుంటుంది సార్ అన్న నేను రవి అనుకున్నాం. శిక్షణ ఇచ్చిన ఫస్ట్ మాణిక్యపురంలో ఇచ్చినాం, సుఖ సత్యాగ్రహంలో. తర్వాత ఎల్లమ్మలో ఇచ్చినాం, తర్వాత చిన్నాం చెట్టకాడు ఇచ్చినాం. ఈ విధంగా తర్వాత బచ్చన్నపేట శిక్షణ. మొత్తము రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం మారుమోగుతుంది. ఏ దేవుని ఊరేగింపులైనా, ఇది వినాయకుని ఊరేగింపులైనా బోనాల కోలాట అని పెడుతుంది. డప్పులకంత ప్రాముఖ్యత వచ్చింది. అయితే తర్వాత ఈ మన రాజకీయ నాయకులు కూడా జులుసాల పెడుతుండ్రు, మంత్రులు ముఖ్యమంత్రి వచ్చినా కానీ అట్లా పెడుతుండ్రు. అయితే ఈ విధంగా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో బోనాల కోలాటం అంటే మంచి ఒక రూపం అయిపోయింది, కళారూపం అయిపోయింది, కొత్త కళారూపం. అది ఈ విధంగా మీరు దీని సృష్టికర్త, మీకు భగవంతుడు ఆరోగ్యాలు మంచిగా ఆదాయము మీకు అంత బాగా ఉండాలని మా తెలంగాణ కళారత్నాల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీరు మీకు ఆరోగ్యం బాగుండి ఇంకా కళాకారులను బాగా మంచిగా మీరు శ్రమించి మీకు ఇంకా దేవుడు ఇంకా మీకు ఎంత అవకాశం ఉంటే అంత సేవ చేయాలని నేను ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 970 సార్ 132 సార్ 90 సార్ 89. మళ్ళీ ఒకసారి చెప్పండి. 970 132 90 సార్ 89. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం, ధన్యవాదాలండి. మీరు మంచి పెద్ద కళాకారులు. మీరు మీకు నేను దాదాపు 36 సంవత్సరాలు అయింది సర్వీస్లో. మిమ్మల్ని ఇప్పుడు కొంచెం ఇంకా భగవంతుడు మీకు ఇంకా మంచి కంటి చూపు, ఒక మంచి స్పెషలిస్ట్కి చూపించుకోండి. మీరు ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? యూతా సార్, వయసు పిల్లలకి ఏం చెప్తారు? వయసు పిల్లలు మంచిగా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, కొందరు ఉద్యోగస్తులు కావాలి, కొందరు బిజినెస్ లో ప్రవేశించాలి. కళారూపం గురించి చెప్పండి. ఈ చదువుకుంటూ కళారూపం నేర్చుకోవాలన్నా ఏంటి? ఈ కళారూపం ఇంకా బ్రతకాలంటే వయసు పిల్లలు ఏం చేయాలి? వయసు పిల్లలు అమ్మాయిలు ఏమో బోనాల కోలాటం నేర్చుకోవాలి, ఓకే, జెంట్స్ ఏమో కోలాటం నేర్చుకోవాలి. వాళ్ళు బోనం ఎత్తుకుంటే బాగుండదు. కాకపోతే వాళ్ళు డప్పులో లేకపోతే డోల విన్యాసము, తర్వాత చదువుతో పాటు కళారూపం నేర్చుకోవాలి కదా. అవును సార్, మీ అనుభవం అది. ఎందుకంటే దానికి జీవనోపాధి చదువుతో పాటుగా నేర్చుకుంటే సమ్మిళితంగా మేళవితంగా ఉంటుంది అది. అవును సార్, అవును సార్.
సో ధన్యవాదాలండి. నాకు 91 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నాకు ఈ కళారూపంలోనే ఆ వచ్చిన బుద్ధితోనే బతున్నాను నేను. అదే వ్యవసాయాలు ఉన్నాయి కానీ దీనంతా ఇప్పుడు ఒక 13,000 రూపాయలు వస్తాయి సార్ నాకు. అదే సార్ ఢిల్లీ పోయి సుఖసత్యం కూడా తీసుకుపోయి అక్కడ శాంక్షన్ చేయించిన. ఓకే. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్, సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఆమె ఏం చేసిందంటే, నేను అది మా మంత్రి దేవగౌడ ఉండే, అవును, ఆయన తన గౌడ అని ఉన్నాడు. అవును. నమస్కారం సార్, ఎక్కడ మీద అంటే ఇట్లా నేటు సార్ అంటే మీరు ఏం కులం సార్ అని నేనైనా గౌడ, హంబి గౌడ సాబన్న అంటే గౌడ అంటారు మమ్మల్ని, ఏది కర్ణాటకలో. అవును. అనగానే వెంటనే ఆఫీసర్కి ఫోన్ చేసి ఇట్లా కమల తిరిగాను లెటర్ రాసిండ్రు, ఎందుకు ఇవ్వలేదని మీరు అని మేడానికి చెప్పిండు. చెప్పగానే ఆ మేడం ఏం చేసింది, పెద్ద పండితులు వచ్చిందని లేచి నమస్కారం పెట్టింది. నువ్వు ఇదేం కథ, నేను నమస్కారం పెట్టినా. నమస్కారం నమస్కారం జీ శ్రీ గుప్తా మీనన్ కళాకారం కా నమస్కారం జీ శ్రీ గుప్తా మీనన్ పల్లె से मैं ఢిల్లీ కాయం ఆంధ్రప్రదేశ్ సేగాయం గరీబో పాడతారేంటండి మామ మీరు? గరీబం కా బడా నేత భరత్ మాతక పేరు మంకుర్తి అతను ఇందిరాగాంధీ అంత మంచివి, రుద్రమదేవ్ అంత మంచివి, ఝాన్సీరాణి అంత మంచివి అని కూడిన పాటల. ఆమె డ్యాన్స్ చేస్తా ఉన్నది, నేను బాగుంటే ఇట్లా ఆమె కళాకారుని వృత్తిలో ఉంది కదా. చాలా సంతోషం అనిపించింది నాకు. ఏంది పోయిన సంవత్సరం ఎందుకు వెళ్ళలేదని కింద ఆఫీసర్ని అడిగి. సరే ఓకేనండి, మీకు ఇంకా బాగా మంచిగా ఉండి మంచి మంచి ప్రోగ్రాంలు వచ్చి మీకు పద్మశ్రీ అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నాం అండి. మీకు భగవంతుడు ఇంకా కంటి చూపు మీరు తెప్పించుకోండి మాస్టారు. ఇంకా ఎవరైనా మీకు ప్రయత్నం చేస్తా సార్, పెద్ద డాక్టర్ కూడా ఆయన పోతా పోయించుకోండి. నమస్కారం అండి. నమస్కారం సార్, థ్యాంక్ యూ చాలా.